2 దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ఉద్దానం కిడ్నీ సమస్యని ప్రపంచానికి చాటి చెప్పేందుకు తమ అధినాయకుడు తెలియజేసినటువంటి యువకుడు, వంశధార నిర్వాసితుల సమస్యలు అధినాయకుడు తెలియజేస్తున్నటువంటి యువకుడు. దీంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉన్నటువంటి గేదెల చైతన్యకు ఈరోజు పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించిన తర్వాత మొట్టమొదటిగా పాతపట్నంలో చేసినటువంటి నీలమ్మ తల్లి అమ్మవారి దుర్గానికి దర్శించుకొని ఈరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలోనే ఈరోజు మనతో పాటు పాతపట్నం జనసేన అభ్యర్థి అయినటువంటి గేదెల చైతన్య మనతో పాటు ఉన్నారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ఈ రోజు నుండి ప్రచారం మొదలుపెట్టిన నీలమ్మ తల్లి దర్శించిన తర్వాత మీకు పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వడంతో ఒక యువకుడిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారని చెప్పి? ముందుగా పాతపట్నం ప్రజలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2 విడతలుగా 64 సీట్లు మీరు యువత కేటాయించారో మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా మార్పు అనేది జనసేన పార్టీ సీట్ల కేటాయింపులోనే మీరు చూస్తున్నారు. మా నాన్న ఒక ఆర్టీసీ కండక్టర్, ఏ రాజకీయ నాయకుడు కాదు మా నాన్న, మా తాత కూడా ఏ రాజకీయ నాయకుడు కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నాలో నేను చేసినటువంటి ఉద్దాన కృషి అయితేనేమి, వంశధార నిర్వాసితుల కృషి అయితేనేమి ఆయన గుర్తించి పాతపట్నంలో చదువుకున్నావు, పాతపట్నంలో పెరిగావు, అక్కడ నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి, ఒక నిర్వాసితుడిగా నువ్వు ఆ నియోజకవర్గానికి వెళ్ళు, అక్కడ దశాబ్ద కాలంగా 40 సంవత్సరాలుగా వంశపారపర్యంగా ఒకే కుటుంబం వెళ్తుంది, అదే రకంగా 40 సంవత్సరాలుగా స్థానికేతరులు వెళ్తున్నారు, దానికి చెక్ పెట్టే విధంగా ఈరోజు జనసేన పార్టీ ముందుకెళ్ళబోతుంది. అదే రకంగా రానున్న ఎన్నికలు ఏప్రిల్ 11 ఎప్పుడైతే జరుగుతున్నాయో దానికి అనుగుణంగా ఈరోజు కార్యకర్తలతో చర్చించి ఏ రకంగా అయితే మనం ముందుకెళ్తే జనసేన జెండా ఎగరవుతుందో పాతపట్నంలో నీలమ్మ తల్లికి మనం పాతపట్నాన్ని విజయకేతనంగా ఇద్దామని మనస్ఫూర్తిగా జనసేన కార్యకర్తలందరినీ కోరుతున్నాం. తక్కువ రోజులు ఉన్నటువంటి సమయంలో ఇటువంటి సిద్ధాంతాలను ఎప్పటికే మీరు ప్రచారంగా తీసుకెళ్ళిన నేపథ్యంలో ఈ తక్కువ రోజుల్లో ఇటువంటి యువత కానీ వీళ్ళంతా కూడా ఎలాగెళ్ళే పరిస్థితి అంటారు? సిద్ధాంతాలను కూడా ఎప్పటికే ప్రచారంగా తీసుకెళ్ళిన సిద్ధాంతాలు, మేనిఫెస్టో సిద్ధాంతాలు కానీ అన్నీ కూడా ఈ తక్కువ రోజుల్లో మీరు ఎలా వెళ్ళబోతున్నారు? మీరు చూసినట్లయితే ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉన్నాడండి. తల్లిదండ్రులు యువకుల మాట వింటారు, యువకులు మాత్రం తల్లిదండ్రుల మాట వింటారు. ఎందుకంటే భవిష్యత్తు యువకులది. యువకులు ఏది కోరుకుంటే వాళ్ళదే భవిష్యత్తు. యువకులు కోరుకునే భవిష్యత్తు కోసమే జనసేన, యువకుల కోసమే జనసేన పుట్టింది. సో యువకులు తలుచుకుంటే మేనిఫెస్టోని అత్యల్ప సమయంలో 24 గంటలు కష్టపడి రానున్న 20 రోజులు నిద్రాహారాలు మాని మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తుకున్నాం. ప్రధాన పార్టీకి సంబంధించి పోటీగా మీరుండే పరిస్థితులు ఉంటారు. ప్రధాన పార్టీలకి ధీటుగా పాతపట్నంలో జనసేన జెండా ఎగరేయడం ఖాయం. కావున అది అందరూ గమనించాలి. స్టేట్ మొత్తం పాతపట్నం వైపు చూసే రకంగా చేసి తీరుతాం. జనసేన సంబంధించి ఇప్పటికే ఏదైతే ఉందో జనసేన సంబంధించి తమ సీటు యువకుడికి కేటాయించిన నేపథ్యంలోనే ఒక యువకుడిగా ఏవైతే గతంలో రాజకీయ కుటుంబాల నేపథ్యంలోనే ఈరోజు ఒక యువకుడిగా తన ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ కండక్టర్గా ఉన్న నేపథ్యంలోనే ఒక యువకుడిగా రాజకీయ కుటుంబాల నుండి వచ్చిన నేపథ్యం లేనటువంటి వరకు ఒక యువకుడిగా గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ తమకు సీటు కేటాయించిన నేపథ్యంలోనే ఈరోజు ఖచ్చితంగా పాతపట్నం నియోజకవర్గం నుండి జనసేన జెండా ఎగురుతుందని చెప్పేసి జనసేన పాతపట్నం నియోజకవర్గ గేదెల చైతన్యం చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజువల్ నర్సింగ్తో సత్యం 99 వచ్చింది పాతపట్నం నుండి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.